ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 18వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్యలోపు ఈ మీనరాశి వారు జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త పడండి. కలలో కూడా నమ్మలేని మార్పులైతే మీరు స్పష్టంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో కళలు కూడా ఊహించిన మార్పులు అయితే మీరు స్పష్టంగా చూస్తారు. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు. మీనరాశి జాతకులకు ఈ సమయంలో ప్రమాదం పొంచి ఉంది. మీ జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ కొన్ని రిస్కులు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఒత్తిడి కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. మిశ్రమ కాలంగా ఉంటుంది. రోజు కొంత ఒత్తిడి ప్రారంభం అయినప్పటికీ కూడా చివరికి స్వాంతన కలుగుతుంది. సహనం పాటిస్తే విజయమే మీది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. శని ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం మీకు దక్కుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. గృహభూ లాభాలు సూచితం. ఉద్యోగంలో స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. అపార్థాలకు తావులు లేకుండా ఉండాలి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంతో ఆనందకరమైన సమయం ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, మీనరాశి వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారు ఈ సమయంలో వీరి జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. కొంత గంభీరత అనేది కనిపిస్తుంది. జన్మశని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇది మీ యొక్క భాగస్వామికి దూరం పెరిగినట్లుగా కూడా అనిపించవచ్చు. కార్యాలయ పనుల వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ మనసులో భావాలను అయితే మీరు స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా కూడా అపార్థాలను తొలగించుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకు ఈ నెల పచ్చ జెండా ఊపుతోంది. వీసా అప్రూవల్ మరియు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన మనసు చదువు కంటే వినోదం, సినిమాలు లేదా మొబైల్ ఫోన్ వైపు ఎక్కువగా మళ్ళుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైన చోట కూర్చొని చదవడం వలన మంచి ఫలితాలు దక్కుతాయి. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా కూడా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమించగలుగుతారు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. శని మరియు కుజుడు యొక్క దోషాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు. పేదలకు లేదా అనాథ శరణాలయాల్లో దిండ్లు, దుప్పట్లను, పరుపులను దానం చేయండి. ఇది 12 దోషం తగ్గి నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. ఆసుపత్రిని సందర్శించి పేద రోగులకు పండ్లు లేదా మందులను అందజేయండి. ఇది వ్యయస్థాన శక్తిని సానుకూలంగా మారుస్తుంది. సోమవారం రోజున శివలింగానికి నీరు లేదా పాలు సమర్పించడం వల్ల మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత మీకు కలుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకుందామండి. ఈ మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు.
2 చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగాను కూడా ఉంటారు. అయితే ఉత్తరభాద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నిజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభాద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభాద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్య సూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా వీరు మాట్లాడతారు. రేవతి 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా అసలు చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి మాత్రము చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఎవరైనా సరే ఏదైనా పని చేయాలి అంటే మీనరాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం చాలా అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులు ఎక్కువగా చేయడం వలన అతి తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా చేసుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.